నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆయన మేనల్లుడు మరో 6గురిపై అయితే అమెరికా కోర్టు కేసు నమోదు చేసింది. మోసం అలాగే లంచం అనే అభియోగాలతో ఈ యొక్క కేసు అయితే నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది. ఇక రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా దమ్ముంటే అదానిని అరెస్ట్ చేయగలుగుతారా, నీ అయితే గ్యారంటీ ఇస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్డీఏ సర్కార్ అయితే అరెస్ట్ చేయదంటూ రాహుల్ గాంధీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే వార్త సంచలనంగా మారింది. ఒక్కసారిగా అమెరికా కోర్టు వారెంట్ ఇచ్చిన నేపథ్యంలో అదానికి సంబంధించిన షేర్ మార్కెట్ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. సుమారు 2 లక్షల కోట్లు మొత్తం ఆవిరైపోయాయి. దీనిపై ఇప్పటికైతే అదానీ గ్రూప్ అయితే స్పందించింది. ఇవన్నీ కూడా ఉత్త ఆరోపణలు మాత్రమే, ఎలాంటి తప్పు చేయలేదు, మేము ఏం చేసినా చాలా పారదర్శకంగా చేస్తాము, అన్నీ కూడా ఎవిడెన్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా మంచిగా చేస్తాను తప్ప ఇలాంటి ఆరోపణలు మాత్రమే, ఇది నిజాలు కాదు, త్వరలో అన్ని నిజాలు కూడా బయటపడతాయి, వదంతులు నమ్మొద్దని అదానీ గ్రూప్ అయితే అంటుంది. ఇందులో వాస్తవం ఎంత? అదానీ గ్రూప్ పేరైతే రాజకీయంగా ఒక సంచలనంగా మారిపోతుంది. ఎన్డీఏ సర్కారు వచ్చిన దగ్గర నుండి, ఎన్డీఏ సర్కారు అధికారంలో చేపట్టిన 10 ఏళ్ల నుండి ఎప్పుడు కూడా వార్తల్లో లేని రోజంటూ లేదు. అంతగా అదానీ పేరైతే ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి. ఇందులో అసలు ముందు కేసు విషయానికి వస్తే, అసలు అమెరికా కోర్టు కేసు వేయడం ఏంటి, ఇక్కడ చర్చ జరగడం ఏంటి అనే విషయం తెలుసుకుంటే మాత్రం, సోలార్ పవర్ సంబంధించిన ఒప్పందాల కోసమైతే పెట్టుబడులకు కావాల్సి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల పాటు ఈ యొక్క అగ్రిమెంట్ నేపథ్యంలో పెట్టుబడుల కోసమైతే అమెరికా ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా ఇన్వెస్టర్లను మోసం చేశారు, అలాగే లంచం అంటే భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఒక విషయం మాత్రం అమెరికా కోర్టు అయితే బయటపడింది. సో ఏదైతే అక్కడ ఎక్స్చేంజ్ ఉందో, అంటే అక్కడ ఇన్వెస్టర్ల కోసం, అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అక్కడ ఆకర్షించే పనులు అక్కడ ఆఫర్ ఇచ్చినప్పుడు అక్కడ సంబంధించిన కమిషన్ ఏదైతే ఉందో, అంటే సెక్యూరిటీకి సంబంధించిన కమిషన్ అలాగే ఎఫ్బిఐ 2 ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ 2 ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఒకసారి దర్యాప్తు చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చాయి. అంటే ఎందుకు ఇక్కడ, అంటే మా ఇన్వెస్టర్లను ఏం జరుగుతుందనే కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తే తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా అసలు భారత అధికారులకు సుమారు 2000 కోట్లు ఇచ్చినట్టు కూడా వాళ్ళు ఆధారాలు బయటపెట్టారు. సో అంటే ఒక ప్రాజెక్టు కోసం అధికారులకు లంచం ఇచ్చారు, దాంతోపాటు తప్పుడు సమాచారం ఇచ్చి మా యొక్క దేశ అంటే మదుపర్ల దగ్గర డబ్బు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారనేది ప్రధాన ఆరోపణ. సో అమెరికా దేశంలో లంచం అనే దాన్ని చాలా పెద్దగా చూస్తారు. అక్కడ ప్రభుత్వంలో కూడా, అక్కడ చట్టాల్లో కూడా చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. సో లంచం అనే దాన్ని ప్రధానంగా తీసుకున్నారు. దాంతోపాటు తప్పు అంటే సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్వెస్టర్లను మోసం చేశారనే 2 అభియోగాల చుట్టే ఇప్పుడు ఈ అదానీ కేసు అయితే ప్రధానంగా చర్చకు వస్తుంది. మరి అమెరికా చట్టాలు ఎలా ముందుకెళ్తాయి, ఏ రకంగా ముందుకెళ్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే ఏదైతే సెక్యూరిటీ కమిషన్ ఉందో, దాంతోపాటు ఎఫ్బిఐ ఉందో, 2 కూడా ఒకే కాలం, అంటే 3 వ్యవస్థలు దర్యాప్తు, అంటే 3 వ్యవస్థలు ఇన్వాల్వ్ అయ్యి ఈ 2 వ్యవస్థలు ఈ ఫెడరల్ కోర్టుకు సమాచారం ఇచ్చాయి. ఈ ఫెడరల్ కోర్టు విచారణ చేపట్టి ఇక వారెంట్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అందరికైతే ఇటు అదానితో పాటు తన మేనలుడికి, దాంతోపాటు మరో 6గురికైతే కేసు నమోదైంది వాళ్ళ పేరుపై. ఈ కేసు నమోదైన తర్వాత ఎటు దారి వెళ్తుందో చూడాలి. ఏదేమైనప్పటికీ అదానీ పేరు ఒక రాజకీయ అస్త్రం అయిపోయింది, ప్రతిపక్షాలకైతే ఒక ప్రచారాస్త్రం అయింది. ఈ నేపథ్యంలో ఈ పేరు రావడం ఎందుకు ఎటు దారి వెళ్తుందో చూడాలి. మరోవైపు ఇప్పటికే, అంటే ఇది కొత్త కాదు, ఇది కొత్త కాదు, ఇప్పటితోనే అయిపోయేది కూడా కాదు. మొన్నటికి మొన్న మనం హిండెన్బర్గ్ సంబంధించిన రీసెర్చ్ సంబంధించిన రిపోర్ట్ చూసాం. అక్కడ కూడా అంతే, అంటే కృత్రిమంగా అంటే అక్కడ షేర్ల రేట్లు పెంచి కృత్రిమంగా ధరలు పెంచి కూడా అంత మోసం చేశారు. సెబీ సంబంధించిన అక్కడ వాళ్ళది కూడా పాత్ర ఉంది, సెబీ చీఫ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని కూడా హిండెన్బర్గ్ అప్పుడు రీసెర్చ్ బయటపెట్టింది. ప్రతిపక్షాలు ఆరోపణ చేశాయి, మళ్ళీ తర్వాత అది సర్దుమనిపోయింది. ఈ నేపథ్యంలో మరి అమెరికా డైరెక్ట్ కోర్టే ఇన్వాల్వ్ అయిపోయింది. దీనికి సంబంధించిన చాలా అంశాలు కూడా, ఇంకా టెక్నికల్గా చాలా అంశాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఇది అక్కడి వరకే ఆగిపోతుందా? మరి ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి రావడంతోనే అదాని ఒక ట్వీట్ పెట్టి
ఆయనకు శుభాకాంక్షలు చెప్తూనే ఏదైతే మీ అమెరికా గ్రీన్ ఎనర్జీ కోసం పాటుపడుతుందో అందులో మేము కూడా భాగస్వామ్యం అయ్యేదానికి $10,000 మిలియన్ సంబంధించిన ప్రాజెక్టు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. తప్పకుండా మీ అమెరికా ఇన్వెస్ట్ కూడా కావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఏదైతే ట్రంప్ ఆలోచన నేపథ్యంలో ఈయన కూడా ట్వీట్ పెట్టడం అప్పుడు ఒక వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ సంబంధించిన ఒక విషయ నేపథ్యంలో ఇది ఒక కుంభకోణము, ఒక మోసం జరిగింది, అభియోగాలు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క అంశం ఎటువైపు దారితీస్తుంది? కోర్టులు ఇంకా సీరియస్ తీసుకొని కఠినంగా తీసుకుంటాయా? మరి భారత్ ఎలా స్పందిస్తుంది? మరోవైపు ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఎన్డీఏ సర్కార్, ఇండియా కూటమి అయితే మాత్రం ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి అయితే దీన్ని ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విచారణ చేపట్టాలి, ఈ అంశం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఇటు రాహుల్ గాంధీ అంటున్నారు. సో ఒకవైపు హిండెన్బర్గ్ రిపోర్ట్ అయిపోయిందో లేదో ఇప్పుడు ఇటు అమెరికా కోర్టు అయితే ఇటు ఈ ఒక వారెంట్ ఇవ్వడం, ఈ నమోదు చేయడం, మరి అధికారులకు ఇవ్వడం, ఆ సంబంధించిన ఆధారాలను కూడా మా దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కటిగా బయట పెడదామని చెప్తుంది. మరి ఏ ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి కోడ్లు వాడారు, ఈ ఎటువైపు దారి వెళ్తుంది, ఇందులో ఎన్డీఏ సర్కార్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, అసలు కేసు నమోదు ఇక్కడి నుంచి ఏమైనా చేసే అవకాశం ఉంటుందా, సంబంధిత అధికారుల పేరు బయటకు వస్తుందా, అసలు అదానీ వ్యవహారం ఎటు దారి తీస్తుంది, రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుందా, ఎప్పటిలాగే మళ్ళీ కొంతకాలం చర్చకు జరిగి మళ్ళీ ఆగిపోతుందా? ఇవన్నీ తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.